హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కంటిన్యూషన్ పార్ట్ అండి. అంటే హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండ్ అలాగే బాటమ్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్, డ్రెస్ ఫినిషింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ పార్ట్ 1లో బాడీ పార్ట్ కటింగ్, నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ బాడీ ఫిట్టింగ్ వరకు చూపించాను. ఎవరైనా వీడియో చూడకపోతే చూడాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో పార్ట్ 1 వీడియో లింక్ అని చెప్పేసి ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేయండి, ఫుల్ వీడియో చూడొచ్చు. ఫస్ట్ బుట్ట హ్యాండ్స్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. దీనికోసం మీరు ఒక పేపర్ తీసుకోండి. ఫస్ట్ పేపర్ కట్ చేసుకున్న తర్వాతే మెయిన్ హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకున్న పేపర్ తీసుకొని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని మీకు హ్యాండ్ లెంత్ ఎంత అయితే కావాలో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి లెంత్ చెక్ చేసి పైన షోల్డర్ పాయింట్ పెట్టండి. ఇది షోల్డర్ పాయింట్. ఇప్పుడు ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్ని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి టేప్ని విధంగా అడ్డంగా పెట్టి వచ్చిన హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టాలి. ఇప్పుడు పెట్టిన పాయింట్ దగ్గర నుంచి 3.5 ఇంచ్ హ్యాండ్ డౌన్ పాయింట్ పెట్టుకొని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్ వరకు షేప్ మార్చాలి. పిల్లలకైతే కనుక, చిన్నపిల్లలకైతే కనుక 2.5 ఇంచ్ హ్యాండ్ డౌన్ పాయింట్ పెడితే సరిపోతుంది. షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్ వరకు షేప్ ఈ విధంగా మార్చేసి కింద హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టి హ్యాండ్ డౌన్ పాయింట్ని, ఇప్పుడు పెట్టుకున్న పాయింట్ని, ఈ 2 పాయింట్స్ని కలుపుకొని 3 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ పెడుతున్నాను. మీకు హ్యాండ్ షేప్ ఎలా అయితే చూపించానో సేమ్ ఇదే విధంగా పేపర్ పైన కట్ చేసుకోవాలి. పేపర్ ప్యాటర్న్ యూజ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. అప్పుడే ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వదు అండ్ అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మిస్టేక్ లేకుండా వస్తుందన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ ఉన్న వైపు నుంచి 5 ఇంచెస్ గ్యాప్ వదిలేయాలి. ఈ 5 ఇంచెస్ మనం బుట్ట హ్యాండ్స్కి కుచ్చు పెట్టుకోవడానికి ఫ్యాబ్రిక్ వదిలేస్తున్నాం అనమాట. ఫ్యాబ్రిక్ని 5 ఇంచెస్ వదిలేసి 5 ఇంచెస్ దగ్గర గీత గీసా కదా, ఆ గీత దగ్గర నుంచి మెయిన్ హ్యాండ్ షేప్ని, అంటే మనం కట్ చేసుకున్న పేపర్ని ఈ విధంగా పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. చిన్నపిల్లలకైతే బుట్ట పార్ట్ కోసం 3 ఇంచెస్ ఎక్స్ట్రా వదిలేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్, అంటే ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ ఉన్న దగ్గర నుంచి పేపర్ ఎంత లెంత్ అయితే ఉందో ఆ లెంత్ని బట్టి హ్యాండ్ షేప్కి మార్చేసా. బట్ బుట్ట హ్యాండ్ షోల్డర్ దగ్గర పఫ్ రావాలి అంటే కనుక మెయిన్ హ్యాండ్ షేప్ కన్నా ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెడితే హ్యాండ్ పఫ్ ఎక్కువ ఉన్నది, లుక్ కూడా చూడటానికి బాగుంటుంది అనమాట. ఇది మొత్తం కుచ్చుపాటు. మీకు ఎలా అయితే హ్యాండ్ షేప్ చూపించానో సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన నేను హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకున్నా. అండ్ కట్ చేసిన తర్వాత హ్యాండ్ షేప్కి చివర ఎడ్జ్ని జిగ్జాగ్ చేశాను. జిగ్జాగ్ చేసిన తర్వాత హ్యాండ్ షేప్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా హ్యాండ్ మిడిల్ ఎక్కడుంది అనేది కింద వైపున పైన షోల్డర్ పాయింట్ ఉండే దగ్గర మార్చేసి కరెక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గర నుంచి రైట్ సైడ్ ఒక 5 ఇంచెస్ దగ్గరికి, లెఫ్ట్ సైడ్ ఒక 5 ఇంచెస్ దగ్గరికి పాయింట్స్ పెట్టాను. ఈ మిడిల్ గ్యాప్ మొత్తం కుచ్చు పెట్టుకోవడానికి వదిలే ప్లేస్ అనమాట. అండ్ పైన షోల్డర్ ఉన్న దగ్గర కూడా కరెక్ట్ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి 2 సైడ్స్ కూడా 5 ఇంచెస్ దగ్గరికి పాయింట్స్ పెట్టుకోవాలి. ఈ పాయింట్స్ మధ్యలో ఉన్న గ్యాప్ మొత్తాన్ని కూడా కుచ్చు పెట్టుకోవాలి. అండ్ అలాగే ఫ్యాబ్రిక్ ఎడ్జ్ నుంచి 1 ఇంచ్ పైకి ఇంకొక లైన్ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ షేప్ కోసం అనమాట. ఈ విధంగా 1 ఇంచ్ పైకి లైన్ మార్చేసుకొని ఈ 5 ఇంచెస్ పాయింట్స్ కూడా కొంచెం పైకి మార్చేసాను, కరెక్ట్గా కుచ్చు పెట్టడం తెలుస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు పైన షోల్డర్ పెట్టే వైపు నుంచి ఫస్ట్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఫస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేయాలి. మనం పెట్టుకున్న ఈ పాయింట్స్ మధ్యలో ఉన్న గ్యాప్ మొత్తాన్ని కూడా ఇలా చిన్న చిన్న కుచ్చులు వచ్చేలాగా పెట్టాలి. అప్పుడే పఫీనెస్ ఎక్కువ ఉండేది, లుక్ కూడా బాగుంటుంది అనమాట. అండ్ ఎవరైనా లైనింగ్ ఫ్యాబ్రిక్ యూస్ చేసే వాళ్ళైతే మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టిన తర్వాతే చివర ఎడ్జ్ని స్టిచ్ చేసుకోండి. ఎడ్జెస్ అనేది జిగ్జాగ్ చేస్తేనే లుక్ బాగుండింది. జిగ్జాగ్ మిషన్ లేని వాళ్ళు సన్న ఫోల్డింగ్ వేసుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసినా కూడా లుక్ బాగుండింది. అండ్ ఇప్పుడు పైన వైపు మొత్తం కుచ్చులు పెట్టేసా, పాయింట్స్ మధ్యలో ఉన్న గ్యాప్. కింద వైపున కుచ్చులు అనేది ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాలి. పైన వైపు పెట్టిన కుచ్చులు మన వైపు పెడితే కింద వైపున పెట్టే కుచ్చులు ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఆపోజిట్లో వచ్చేలాగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కుచ్చులు పెట్టుకోవాలి. అది కూడా 1 ఇంచ్ పైకి, ఎడ్జ్ నుంచి 1 ఇంచ్ పైకి ఒక లైన్ మార్చేసాం కదా, ఆ లైన్ పైన ఈ విధంగా కుచ్చులు అనేది పెట్టుకోవాలి. అందరికీ అర్థమవుతుంది కదా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. ఈ విధంగా మనం పెట్టుకున్న పాయింట్స్ వరకు స్టిచ్ చేసిన తర్వాత టైట్ స్టిచ్ వేయండి. అప్పుడే థ్రెడ్ స్టిచ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. సో ఈ విధంగా కుచ్చు పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్ షేప్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా హ్యాండ్ మిడిల్ దగ్గర నుంచి హ్యాండ్కి ఖర్చు ఉన్నంత వరకు
డ్రెస్కి హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున ఒక 1/2 ఇంచ్ హ్యాండ్లో మార్చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల హ్యాండ్స్ అనేది ఫ్రంట్ సైడ్న తిత్తులు పడకుండా నీట్గా వస్తుందన్నమాట. సో 1/2 ఇంచ్ హ్యాండ్లో కట్ చేసిన తర్వాత హ్యాండ్ పార్ట్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి పక్కన పెట్టి డ్రెస్ తీసుకున్నాను. డ్రెస్ తీసుకొని హ్యాండ్ మిడిల్ పాయింట్ డ్రెస్కి బాడీ పార్ట్ షోల్డర్ జాయింట్స్ వచ్చిన దగ్గర వచ్చేలాగా పెట్టుకొని హ్యాండ్లో వచ్చిన పార్ట్ డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకొని హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అనమాట. అందరికీ అర్థమైంది కదా. హ్యాండ్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ యూస్ చేయాలి అనుకునే వాళ్ళు హ్యాండ్కి రాంగ్ సైడ్లో అంటే బుట్ట పార్ట్ స్టిచ్ చేయకముందే బుట్ట హ్యాండ్స్కి ఎంతైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నామో సేమ్ అంతే లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని హ్యాండ్ షేప్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టిన తర్వాతే ఎడ్జెస్ అనేది స్టిచ్ చేయండి. ముందు కింద వైపున ఎడ్జెస్ అనేది స్టిచ్ చేసిన తర్వాత బుట్ట హ్యాండ్ షేప్కి మార్కింగ్ అనేది చేసుకొని అప్పుడు స్టిచ్చింగ్ చేసుకోండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉన్నప్పుడు కింద ఎడ్జ్ నుంచి 1 ఇంచ్ పైకి ఒక పాయింట్ పెట్టాం కదా, ఆ పాయింట్ దగ్గర కుచ్చులు పెట్టుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జారిపోకుండా స్టిచ్ చేసిన తర్వాత ప్లీట్స్ పెట్టుకోండి. అప్పుడే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదేవిధంగా ఇంకొక హ్యాండ్ పార్ట్ని కూడా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు బోటమ్ పార్ట్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. బోటమ్ పార్ట్ కట్ చేయడానికి 2 మీటర్స్ క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్న ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి 2 లేయర్స్ ఫోల్డింగ్ 2 లేయర్స్ ఓపెన్ ఉన్న కార్నర్లో నడుము మెజర్మెంట్ని సర్కిల్ షేప్లో మార్క్ పెడుతున్నాను. దగ్గర నుంచి కూడా చూపిస్తాను మెజర్మెంట్ ఎలా మార్చేసుకోవాలి. ఏ కార్నర్లో మార్చేస్తున్నామో తెలియడం కోసం దూరం నుంచి చూపిస్తున్నాను. ఇప్పుడు నడుము షేప్ని ఎలా మార్చాలో దగ్గర నుంచి చూద్దాం. ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ ఉన్న వైపు అండ్ అలాగే పైన వైపున ఓపెన్ ఉన్న సైడ్ నుంచి మీ నడుము రౌండ్ లూజ్ ఎంతైతే ఉందో నడుము రౌండ్ లూజ్ని డివైడెడ్ బై 2 చేయాలి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ 2 లేయర్స్ మీద ఉంది కాబట్టి సేమ్ అంబ్రెల్లా కట్ మార్చేసినట్టే అండి. కాకపోతే ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ కాకుండా హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా కట్ అనమాట. సో ఈ విధంగా నడుము రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 2 చేయంగా వచ్చిన మెజర్మెంట్కి ఇంక్లూడింగ్ 3 ఇంచెస్ ఖర్చులు అనేది యాడ్ చేశాను. ఖర్చులు ఎంత యాడ్ చేసుకోవాలి అనేది మీ ఇష్టం. బాడీ పార్ట్కి ఎంతైతే ఖర్చు పెడతామో సేమ్ అంతే ఖర్చు బోటమ్ పార్ట్కి కూడా అంతే ఖర్చు ఉండేలాగా పెట్టుకొని వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ని సర్కిల్ షేప్లో మార్చాలి. సర్కిల్ షేప్లో మెజర్మెంట్ని మార్చేయడం కోసం 2 లేయర్స్ ఫోల్డింగ్ 2 లేయర్స్ ఓపెన్ ఉన్న కార్నర్లో టేప్ని పెట్టి 10.5 ఇంచ్ లెంత్ పాయింట్ దగ్గర ఈ విధంగా మెజర్మెంట్ అనేది మార్చేయాలి. మనకు వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ని సర్కిల్ షేప్లో కరెక్ట్గా మార్చేయడానికి ఈ లెంత్ పాయింట్ని యూస్ చేస్తున్నాం. లెంత్ పాయింట్ అందరికీ ఒకేలా ఉండదు, నడుము మెజర్మెంట్ని బట్టి మారుతూ ఉండింది. ఎగ్జాంపుల్కి నేను తీసుకున్న లెంత్ పాయింట్ 10.5 ఇంచ్. 10.5 ఇంచ్ దగ్గర ఈ విధంగా పాయింట్స్ పెట్టి ఈ పాయింట్స్ మొత్తాన్ని కలిపిన తర్వాత మనం గీసిన ఈ లైన్ పైన టేప్ని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం గీసిన లైన్ పైన టేప్ని పెట్టుకొని మెజర్మెంట్ మనకు కావాల్సిన మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నాకు మెజర్మెంట్ కరెక్ట్గా రాలేదు అని చెప్పేసి మళ్ళీ కార్నర్లో టేప్ పెట్టుకొని లెంత్ పాయింట్ని మార్చి మళ్ళీ మార్చేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా సరే మెజర్మెంట్ కరెక్ట్గా రాకపోతే లెంత్ పాయింట్ని మళ్ళీ మార్చేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్కి మీకు కావాల్సిన మెజర్మెంట్ కన్నా మెజర్మెంట్ తక్కువ వచ్చింది అంటే కనుక లెంత్ పాయింట్ని పెంచి మార్చేసుకోవాలి. మీకు కావాల్సిన మెజర్మెంట్ కన్నా ఎక్కువ మెజర్మెంట్ వస్తే లెంత్ పాయింట్ని తగ్గించి మార్చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం పెట్టుకున్న లెంత్ పాయింట్ దగ్గరికి పాయింట్స్ మొత్తాన్ని కలుపుకొని మళ్ళీ ఆ మెజర్మెంట్ పైన టేప్ పెట్టి చెక్ చేస్తే నడుము రౌండ్ లూజ్ కరెక్ట్గా వచ్చింది. ఈ విధంగా మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చిన తర్వాత పైన మళ్ళీ అదే కార్నర్లో టేప్ పెట్టుకొని బాటమ్ ఫుల్ లెంత్ ఎంతైతే కావాలో దానికి నడుము రౌండ్ లూజ్ సర్కిల్ షేప్ పెట్టడానికి తీసుకున్న లెంత్ పాయింట్ని కూడా ప్లస్ చేసుకొని ఫుల్ సర్కిల్ అనేది మార్చేయాలి. ఇలా మార్చేస్తే మెజర్మెంట్ ఎక్కువ వస్తుంది కదా, మార్కింగ్ తప్పు వస్తుంది కదా అన్న డౌట్ రావచ్చు. నడుము మెజర్మెంట్ నడుము షేప్ అనేది కట్ చేసేసిన తర్వాత పైన మనం పెట్టుకున్న లెంత్ పాయింట్ అనేది మైనస్ అయిపోతుంది. మనకు కావాల్సిన ఫుల్ లెంత్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. సో పైన కార్నర్లోనే టేప్ పెట్టుకొని ఈ విధంగా మీకు కావాల్సిన బాటమ్ ఫుల్ లెంత్ ఇంక్లూడింగ్ పైన నడుము మెజర్మెంట్ మార్చేయడానికి తీసుకున్న లెంత్ పాయింట్ని కూడా కలిపి ఫుల్ లెంత్ అనేది మార్క్ చేసిన తర్వాత మార్కింగ్ పైన కట్ చేసుకోవాలి. పైన కార్నర్లో పెట్టి టేప్ని మెజర్మెంట్ అనేది మార్చేస్తే ఫుల్ సర్కిల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కువ తక్కువ లేకుండా. సో మార్కింగ్ ఎలా అయితే చేసామో సేమ్ అదేవిధంగా అంబ్రెల్లా లేయర్ అనేది కట్ చేస్తున్నాను. అండ్ అంబ్రెల్లా లేయర్ కట్ చేయడానికి 2 మీటర్స్ క్రేప్ లైనింగ్ యూస్ చేశాను. అండ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 2 మీటర్స్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ యూస్ చేశాను. అండ్ అలాగే హ్యాండ్స్ కట్ చేయడానికి ఈ విధంగా అంబ్రెల్లా కటింగ్ చేసినప్పుడు క్రాస్లో మిగిలిన ఫ్యాబ్రిక్ని యూస్ చేశాను. ఫ్యాబ్రిక్ని ఒక వైపున ఫోల్డింగ్ ఉన్నది, ఆ ఫోల్డింగ్ ఉన్న వైపున కట్ చేసి ఓపెన్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్కి ఫ్యాబ్రిక్ని సపరేట్ చేశాను అనమాట. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. కింద కుచ్చు పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను.
అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా చెప్పా కదా, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్కి సపరేట్ చేసుకునే విధంగానే మీకు ఎలా అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన చూపించానో సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేస్తాను. ఇప్పుడు కింద ఫ్రిల్ పార్ట్ కోసం నేను ఇక్కడ పేపర్ మీద ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా. ఎగ్జాంపుల్కి ఇది 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అనుకోండి. తీసుకున్న 2 మీటర్ ఫ్యాబ్రిక్ని చిన్న ఫోల్డింగ్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని దీనిపైన మీకు లేయర్ లెంత్ ఎంత అయితే కావాలో ఆ లెంత్ దగ్గర మార్చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి నాకు 8 ఇంచెస్ లెంత్ కావాలి లేయర్ కింద ఫ్రిల్ పార్ట్ అనమాట. 8 ఇంచెస్ లెంత్ కావాల్సి వస్తే ఒక 1 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్చేస్తాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు పెట్టాను అంటే ఎడ్జెస్ పైన వైపు కింద వైపున జిగ్జాగ్ చేసుకోవాలి. దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కింద ఫ్రిల్ పార్ట్ని ఈ విధంగా మార్చేసుకోవాలన్నమాట. ఫ్యాబ్రిక్ పైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే నాకు క్లాత్లో మిగలలేదు. జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్కి చూపించడానికి ఇలా కట్ చేస్తే పైన ఎక్స్ట్రా లేయర్ అనేది మిగిలింది. ఫ్యాబ్రిక్ వైజ్గా వచ్చేసరికి డ్రెస్ మొత్తానికి 5 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అండ్ ఈ విధంగా కట్ చేసుకున్న లేయర్స్లో ఒక్కొక్కటి కూడా 2 మీటర్స్ విత్ 9 ఇంచెస్ లెంత్ ఉండేలాగా కట్ చేసుకున్నా. ఈ విధంగా కట్ చేసుకున్న ఈ లేయర్ పార్ట్స్ అన్నిటినీ కూడా ఒకదానితో ఒకటి జాయిన్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక 2 లేయర్స్ ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్లో 2 పీసెస్ ఏమో ఫ్రంట్ సైడ్కి, 2 పీసెస్ ఏమో బ్యాక్ సైడ్కి. అంటే ఫ్రంట్ సైడ్ 4 మీటర్ విత్ 9 ఇంచెస్ లెంత్ ఉన్న క్లాత్ వచ్చేలాగా, బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా సేమ్ అంతే 4 మీటర్ విత్ 9 ఇంచెస్ లెంత్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత బాటమ్ పార్ట్కి మంచి వైపు అండ్ అలాగే ఫ్రిల్ పార్ట్కి మంచి వైపు అండ్ అలాగే బాటమ్ అంబ్రెల్లా లేయర్కి చివర ఎడ్జ్ జిగ్జాగ్ చేసిన తర్వాత ఎడ్జ్ కన్నా ఒక 1/2 ఇంచ్ పైకి ఒక లైన్ లాగా మార్చేసుకొని ఆ లైన్ పైన ఫ్రిల్స్ వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. నేను డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీద కూడా చూపిస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫ్రిల్ లేయర్కి కింద వైపున పైన వైపున అంటే 2 చివర్లా కూడా జిగ్జాగ్ చేసుకున్నాను. ఫస్ట్ 2 లేయర్స్ 2 మీటర్ విడ్త్ ఉన్న 2 లేయర్స్ని యాడ్ చేసుకుని అటాచ్ చేసుకున్న తర్వాత చివర ఎడ్జెస్ని ఈ విధంగా కుచ్చులు పెట్టాను. కుచ్చులు పెట్టిన తర్వాత అంబ్రెల్లా లేయర్కి చివర్లో జిగ్జాగ్ చేశాను. జిగ్జాగ్ చేసిన తర్వాత అంబ్రెల్లా లేయర్కి జిగ్జాగ్ చేసిన దానికన్నా ఒక 1/2 ఇంచ్ పైకి లైన్ లాగా మార్క్ పెట్టుకొని ఈ ఫ్రిల్ లేయర్ని అంబ్రెల్లా లేయర్ పైన పెట్టుకున్నాను. ఫ్యాబ్రిక్కి మంచి వైపుని ఈ విధంగా పెట్టుకొని గ్యాదర్స్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. దీన్ని ఫ్యాబ్రిక్ గ్యాదరింగ్ అంటారు. కింద ఉన్న అంబ్రెల్లా లేయర్ పైన లెఫ్ట్ హ్యాండ్ చూపుడు వేలుని ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ అండ్ అలాగే రైట్ హ్యాండ్ చూపుడు వేలు రెండింటిని కలిపి ఈ విధంగా అక్కడక్కడ చిన్ని కూర్చొచ్చేలాగా ఫ్రిల్ పెట్టుకుంటూ స్టిచ్ చేయాలి. కింద ఫ్యాబ్రిక్ అనేది జారిపోకూడదు, స్టిచ్చెస్లోకి రావాలి. అండ్ ఎక్కడ కూడా 2 లేయర్స్ జారిపోకుండా ఫ్యాబ్రిక్ మొత్తం సమానంగా ఉండేలాగా చూసుకొని ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. లైనింగ్కి కూడా ఫ్రిల్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. అప్పుడే లుక్ మనకి పర్ఫెక్ట్గా ఉండింది. ఈ విధంగా అంబ్రెల్లా లేయర్కి ఫ్రిల్స్ అటాచ్ చేసిన తర్వాత అంబ్రెల్లా లేయర్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేయాలి. బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఫ్రిల్స్ అటాచ్ చేసిన తర్వాత ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. అండ్ అలాగే ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే అటాచ్ చేసామో సేమ్ బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా ఫ్రిల్స్ అటాచ్ చేసిన తర్వాత ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా బాటమ్ పార్ట్ని రెడీ చేసిన తర్వాత బాడీ పార్ట్కి మంచి వైపున బాటమ్ పార్ట్ మంచి వైపు ఉండేలాగా పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అనమాట. ఈ 2 లేయర్స్ని కలిపి బారుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అండ్ ఫస్ట్ పార్ట్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎవరైనా చూడకపోతే చూడాలి అనుకుంటే కనుక లింక్ పైన క్లిక్ చేయండి, ఫుల్ వీడియో అనేది చూడొచ్చు. అండ్ బాటమ్ పార్ట్ని ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా బాటమ్ని ఇదే విధంగా అటాచ్ చేయాలి. లుక్ ఈ విధంగా ఉన్నది అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు బాడీ ఫిట్టింగ్ ఎలా పెట్టుకోవాలో చూద్దాము. బాడీ ఫిట్టింగ్ పెట్టడానికి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ సైడ్ పార్ట్ని పైన కింద వచ్చేలాగా పెట్టుకొని నడుం జాయింట్ ఉన్న దగ్గర నుంచి బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్స్ని ఈ విధంగా పట్టుకొని నడుం జాయింట్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ కింద నుంచి ఈ విధంగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. సైడ్ జాయింట్లు అనమాట. స్టిచ్ స్టార్టింగ్లో టైట్ స్టిచ్ వేసుకొని బారుగా సైడ్లు 2 కూడా జాయింట్లు చేసుకోవాలి. సైడ్లు 2 జాయింట్ చేసిన తర్వాతే మిగిలిన బాడీ ఫిట్టింగ్ మొత్తం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కింద చివరి దాకా స్టిచ్ చేసుకొని స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్స్ రెండింటిని సమానంగా పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ని సమానంగా పెట్టుకొని ఫ్యాబ్రిక్ ఎడ్జెస్లో జారిపోకుండా ఉండడానికి పిన్స్ పెట్టుకొని ఈ విధంగా పిన్స్ పెట్టిన తర్వాత మీరు ఖర్చులు ఎంతైతే పెట్టుకున్నారో ఆ ఖర్చు పాయింట్ని మార్చేసుకోవాలి. బాడీ పార్ట్కి ఖర్చుల్ని మార్చేసేస్తే మిగిలిన బాడీ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. హ్యాండ్ పార్ట్ని కూడా హాఫ్కి నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఈ విధంగా పాయింట్ పెట్టుకొని ఆమ్ హోల్ దగ్గర ఉన్న పాయింట్ని
హ్యాండ్ చివర్లో పెట్టుకున్న పాయింట్కి కలుపుకొని ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో కరెక్ట్గా మార్కింగ్ పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ ఎక్కడ కూడా మడత పడిపోకుండా నీట్గా ఉండేలా చూసుకొని నడుం పార్ట్ దాకా స్టిచ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ ఆపి బోటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్కడ మడతలు లేకుండా నీట్గా పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒక డైరెక్షన్లో మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక డైరెక్షన్లో వచ్చేలాగా పెట్టి నడుం పాయింట్ దగ్గర నుంచి ఒక 6 ఇంచెస్ వరకు క్రాస్కి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకొని కరెక్ట్గా మార్కింగ్ చేసిన విధంగానే స్టిచ్ చేసుకొని 6 ఇంచెస్ దగ్గర నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని సైడ్కి పెట్టేసి ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన చివరి దాకా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక వైపుని కూడా బాడీ ఫిట్టింగ్ పెట్టుకొని తర్వాత ఎడ్జెస్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ జిగ్జెగ్ చేస్తాం కాబట్టి అవసరం లేదు. వీడియో అయితే కంప్లీట్ అయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే కనుక షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.